వాని కాళ్ళు ఇట్లా సుజితనా నీకు దండం పెడతా. అరే మా తమ్ముడన్నా నీ కాళ్ళు పెడతా. మా హీరోకి హిట్. ఈ సినిమా చూస్తూనే ఉంటారు. ఎట్లా అనిపించింది లోపల ఎలా థియేటర్ లో? మైండ్ బ్లోయింగ్. అసలు సుజిత్ టేకింగ్ అసలు ఒక రేంజ్ కి వెళ్ళింది. RRR మన రాజమౌళికి ఈక్వలెంట్ గా తీసాడు. పుష్ప 2 కలెక్షన్స్ తో పోలుస్తున్నాడు. పుష్ప 2 రికార్డ్స్ అన్ని ఎరగ తీసేస్తాడు ఇందులో. ఓజీ అసలు నెగిటివ్ టాక్ అనేది ఎవడు మాట్లాడలేడు. ఏ పాయింట్ లో కూడా నెగిటివిటీ లేదు. పవన్ ఎలివేషన్స్ ఎక్కువ, స్టోరీ తక్కువైంది అంటున్నారు. ఎలివేషన్స్ కావాలి కదా, ఇప్పుడు జనరేషన్ కావాల్సిందే ఎలివేషన్స్. అది లేకపోతే ఎలివేషన్స్ లేవంటారు. బీజిఎం అసలు ఎరగదీశాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ ని తమన్నా ఎరగదీస్తాడు. అసలు తమన్నా అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఓజీ సినిమా నేను పెట్టుకున్నంత అంటే డబల్ ఉంది. నేను ఏదో కొద్దిగా పెట్టుకున్నా నేను, కానీ దానికి డబల్ ఉంది, దానికి మించి ఉంది ఓజీ సినిమా. నేను పవన్ కళ్యాణ్ కు డాడ్ ఫ్యాన్ ఇచ్చి, నాకు పవన్ కళ్యాణ్ అంటే నేను 1000 రూపాయలు పెట్టి ఆల్రెడీ నేను విశ్వనాథ్ నైట్ చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి 1000 రూపాయలు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూడాలని నాకు చాలా కోరిక. మళ్ళీ రేపు కూడా చూస్తా, మళ్ళీ ఎల్లుండి చూస్తా. మా హీరోస్ పైసలు ఎక్కువ కాదు, మా దేవుడు ఎన్నిసార్లు చూస్తే తక్కువే. మీ దేవుడు మీకు ఇష్టం, మా దేవుడు మాకు ఇష్టం. ప్రతి ఇంటికి ఒక దేవుడు ఉంటాడో లేదో కానీ మా ప్రతి ఇంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటాడు. పైసలు డబ్బుల విషయం నాకు పెద్ద లెక్క కాదు. నేను చూడాలనుకుని నేను చూస్తా. రెండోసారి సినిమాలో అర్థం అనేది ఏం లేదు. సుజిత్ అన్న చూపించింది ఒకటే, నరకుడు. చాలా సినిమాల్లో ఉంది కదా, ఈ సినిమాలో నరకుడు నరుకుతప్పుడు మెట్ల పోటీ రక్తం, ఇట్లా పాదయాత్ర నీళ్ళు ఇట్లా పొంగుతుంటే రక్తము. ప్రతి హీరో నరుకుతాడు, కానీ మా పవన్ అన్న నరకుడు వేరు. తలకైనా ఇంటర్వెల్ షాట్ ఎగిరి గాల్లో ఎగిరి తలకైనా నరికేస్తాడు అంటే అది మామూలు విషయం కాదు. మా సుజిత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మా పవన్ అన్నని ఎలా చూపించాలనుకున్నా అలా చూపించావు. థ్యాంక్ యూ. తమ్ముడనైతే ఇంకా బీజేఎం చంపిండు, అవసరం లేదు. గుండె పోతే మద్రపోయిన ఆయన చాలా అంటే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే సినిమాలో ఎలివేషన్స్ తప్ప స్టోరీ లేదు అంటున్నా, నిజమేనా? చాలా మంది అంటారు సినిమా బాగాలేదు, అది బాగా హర్రర్ వీరవాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు కూడా గ్రాఫిక్స్ ఎక్కువ. ఈ సినిమాలో గ్రాఫిక్స్ లేకుండా మంచి సినిమా తీసాడు సుజిత్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తమన్నా గుట్టంగా ఏమన్నా ఇస్తున్నా మంచి హిట్ ఇచ్చిన అమ్మతోడు తమన్నా సుజితన్న మీ గుడి కాదు, గుడితో సరిపెట్టానన్న. గుడితో అంతముంచి ఏముంది చెప్పుడు. నేను చెప్తున్నా మా పవన్ అన్నను ఎలిమెంట్స్ అట్లానే కావాలి. ఎమోషన్స్ లేవని కొంతమంది మేము ఇట్లనే ఇస్తాం. ఇట్లనే బాగుంది. నీకు రికార్డులు 2000 అన్నా మీరు రాసి పెట్టుకోండి. నేను నెక్స్ట్ రివ్యూ చెప్పడానికి వస్తా. 2000 కన్నా తక్కువ మించుదే నాకు చెప్పు తీసుకుని సినిమాలో పాస్ అవుట్ ఏం చెప్పండి. సినిమాలో ఏం ప్లేస్ ఉందంట, కానీ ఏం ప్లేస్ గిలీస్ లేదు. టోటల్ ప్లేసే కాక ఈడ తమనన్న ప్లేస్ అన్న. తమనన్న మ్యూజిక్ తోడు మ్యూజిక్ అన్న ఎంట్రీ ఉంటుందరా, చాకు పట్టుకుని పెద్ద షాక్ ఉంటుందరా, నా గుండె మీద పట్టు. అవోజీ సినిమా హిట్. ఇన్ని రోజులు అన్నా నేను చెప్తున్నా చూడు, క్లైమాక్స్ రొటీన్ ఉంటది. నేను చెప్తున్నా చూడు, ఈ షర్ట్ మొత్తం సూపర్ గా ఉంటుంది. ఈ షర్టు లాస్ట్ కూడా రొటీన్ ఉంటది. ఏం చేయమంటావు? మాకిచ్చిన మా భగవంతుడు ఇప్పటికీ 2 కోట్ల సినిమా ఇప్పటికీ మా భగవంతుడు 2000 కోట్ల సినిమా ఇచ్చింది చాలు.